ఓం శ్రీమాతే నమ. వెల్కమ్ టు సుష్మిత లాక్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అయితే మన జీవితంలో మనము ఏదైనా సాధించడానికి డబ్బు ఉండాలి, మానసిక ప్రశాంతత ఉండాలి, ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి, మనం ఆరోగ్యంగా ఉండాలి, ఇంట్లో సంపద ఉండాలి, సానుకూలత శక్తి ఉండాలి, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉండాలి. అవునా? అయితే దానికేనండి ఈ వీడియో. ఎప్పుడైనా సరే ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంట్లో ప్రశాంతత వాతావరణం అనేది చేంజ్ కావాలి అంటే కొద్దిగా మనము ఏదైనా పరిహారం అయితే చేసుకోవాలండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అని అంటే ఈశాన్యంలో రాగి చెంబు అండి. మాకు తెలుసులే అని అనుకుంటారా? కానీ రాగి చెంబు ఎందుకు పెట్టుకోవాలో మీకు తెలుసా? అసలు ఎలా పెడతారు రాగి చెంబుని, ఏ రోజు క్లీనింగ్ చేసుకోవాలి, ఎలా కదిలించుకోవాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి అండి. అందరినీ కూడా పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈశాన్యపు మూలాన రాగి చెంబు పెడితే ఐశ్వర్యానికి లోటంటూ ఉండదండి. ఐశ్వర్యమే కాదండి, అనారోగ్య సమస్యలు, ఇంట్లో చికాకులు, గొడవలు, నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందంట. అయితే దానికంటే ముందు మనం ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలండి. ఇది సోమవారం అయినా పెట్టుకోవచ్చు, గురువారం అయినా ఇలా క్లీనింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. రాగి చెంబు పరిహారం అయితే ఇల్లు ముందుగా శుభ్రం చేసుకొని మనము రాగి చెంబు ఈశాన్యం మూలాన ఎక్కడైతే ఈశాన్యం వస్తుందో అక్కడ పెట్టుకోవాలండి. ఇలా రాగి చెంబు పెడితే ఐశ్వర్యానికి లోటు అంటూ ఉండదు, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అందరూ చెప్తున్నారు కదా. అయితే ఒక శుభ్రమైన రాగి చెంబును తీసుకొని దాని నిండా స్వచ్ఛమైన నీటిని నింపుకోవాలి. అందులో చిటికెడు పసుపు, కొంచెం గంధం లేదా ₹1 నాణ్యం వేయాలండి. ఇవన్నీ కూడా వేయాలి. వీలైతే కొన్ని తులసి దళాలు కూడా వేసుకోవాలండి. ఈ చెంబుని ఇంటి ఈశాన్యపు మూలాన్ని ఒక పీట పైన లేకపోతే నేలపైన ముగ్గు వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి. ఈ నీటిని ప్రతి గురువారము లేకపోతే సోమవారం మార్చుకోవచ్చండి, మంగళవారం మార్చుకోవద్దండి. ఈ పాత నీటిని మొక్కలకు పోసి చెంబుని శుభ్రంగా తలతల మెరిసేటట్టయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఆర్థిక అభివృద్ధి, ఈశాన్యంలో నీరు నిండిన రాగి పాత్రలు ఉండడం వల్ల సంపదకు మార్గాలు సుగం అవుతాయండి. అనవసరపు ఖర్చులు అయితే తగ్గుతాయంట. మరి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ రాగి జలం తీసుకుంటుందంట. దీనివల్ల కుటుంబ సభ్యులు మధ్య గొడవలు తగ్గిపోతాయంట. మరి ఆరోగ్యం ప్రాప్తిస్తుందంట. వాసదోషాలు ఉన్నా కానీ వెళ్ళిపోతాయండి. మనకేమైనా ఒత్తిడి సమస్యలు ఉన్నా, తీవ్రమైన ఒత్తిడి ఉన్నా కానీ వెళ్ళిపోతుందని ఈ నీటి ద్వారా వెలువడే తరంగాలు ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తాయంట అండి. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందంట. మరి మర్చిపోవద్దండి, అందరూ కూడా ఈశాన్యపు మూలాన రాగి చెంబునైతే పెట్టుకోవాలండి. నేనైతే ప్రతి బేస్తవారం రోజు ఇలా రాగి చెంబు పరిహారం అయితే చేసుకుంటానండి. ఒక పీట లేకపోయినా సరే మనం ఈశాన్యపు మూలాన ఇలా ముగ్గు వేసి, పసుపు ముగ్గు వేసి మనము 4 దిక్కుల కూడా గీతలు గీసుకొని అష్టదిగ్బంధనం అంటారు కదా, ఇలా అష్టదిగ్బంధనం చేసుకొని దాంట్లో రాగి చెంబునైతే కూర్చోబెట్టుకోవాలండి. ఒక నాణ్యం వేసి కుంకుమ, పసుపు, గంధము, ఒక తులసి దళం లేకపోయినా పర్వాలేదండి వేసుకొని మనం మొక్కుకొని చేసుకొని ఓం నమ శివాయ అనుకొని, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ కూడా దాంట్లో అక్షంతలు వేయాలండి. అంటే దేవతలని ఆహ్వానించినట్లుగా మనం భావించి ఇలా రాగి చెంబునైతే రాగి చెంబును మీరు కొత్తగా పాత్రను పెడుతున్నారా? అయితే పెట్టేటప్పుడు పూజా మందిరంలో దేవుని సమర్పించుకోవాలండి. తర్వాత ఈశాన్యపు దిక్కుకు మార్చుకోవాలండి. ఈ పాత్రలోని నీటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు రోజు కూడా మారవద్దండి. మంగళవారము, శుక్రవారము చూసుకోవాలి. పాత నీటిని మొక్కలకైతే వేసుకోవాలండి. రాగి పాత్రలను రోజు నీరు మార్చేటప్పుడు మామూలు నీరుతో కడగవచ్చా అని అంటున్నారు. కడగవచ్చండి. నిమ్మకాయ, చింతపండు వేసి కడుక్కుంటానండి. నేనైతే నీట్గా చేసుకుంటాను. గురువారము మనము సోమవారం అయినా సరే, బేస్తవారం అయినా సరే ఇలా నీట్గా కడుక్కొని రాగి చెంబు పరిహారం అయితే చేసుకోవాలండి. ఒకవేళ పండుగలు, పూజలు వస్తే ముందు రోజు శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చండి, తప్పులేదు. ముందు రోజు శుభ్రం చేసుకొని మనం మర్నాడు ఇంట్లో పూజ అంతా అయిపోయినాక ఈ పరిహారం అయితే చేసుకోవాలండి. రాగి చెంబు పెడితే జలతత్వానికి శక్తి వస్తుందంట,
అందుకే చెప్తున్నానండి, ఇంట్లో గొడవలున్నా చికాకులున్నా అన్ని సమస్యలన్నిటికీ కూడా ఈ రాగి చెంబు అనేది తీసేసుకుంటుందంట. పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి. ఇంట్లో ఈ మూలాన పెడితే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. చాలామంది బయట కూడా పెట్టుకుంటారండి. బయట పెట్టుకుంటే ఈశాన్యపు మూలాన దిక్కున చూసి పెట్టుకోండి, తప్పలేదు. అయితే జలాన్ని దాటి ఏది కూడా రాదని బయట పెడుతున్నారు. పెట్టుకోవచ్చండి, అలా కూడా పెట్టుకోవచ్చు. నేను ముందుగా చూపించాను కదా, ఇలా అయినా సరే పెట్టుకోవచ్చు, అలా అయినా సరే పెట్టుకోవచ్చండి. కానీ ఇల్లంతా శుభ్రం చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాతే మనం పెట్టుకోవాలండి. మనము రోజు కూడా చీపురుతో ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదా, చీపురు మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ చెంబుకు తగలకుండా చూసుకోవాలండి. దూరంగా ఊడ్చుకొని పెట్టుకోవాలి. ఒకవేళ కొంచెం పైకి ఎత్తినా సరే మనం నీట్గా వేసి మళ్ళీ ముగ్గు వేసి మళ్ళీ పెట్టుకోవచ్చండి, తప్పలేదు. ఒక తెలిసిన ఆవిడ నాకు క్వశ్చన్ చేసిందండి, ఇలా నీరు పెట్టి ఈ నీరు తాగొచ్చా అని అంటున్నది. కానీ తాగకూడదండి, మనము చెట్లల్లో వేసేసేయాలండి. ఎందుకంటే మన ఇంట్లో వాతావరణాన్ని మారుస్తుందండి. నెగిటివ్ అంతా తీసుకొని పాజిటివ్ ఇస్తుంది కాబట్టి నీరు ఎట్టి పరిస్థితుల్లో తాగకండి. వేరే నీరు రాగి చెంబులో పెట్టుకొని తాగొచ్చండి. ఇలా మూలాల అంటే ఈశాన్య మూలాన పెట్టిన నీరైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగొద్దండి. ఇదైతే మర్చిపోద్దు. ఎక్కడన్నా తొక్కని ప్రదేశంలో లేకపోతే పచ్చని చెట్లకు అని పోసేసి మనము వేరేది కొత్త నీరు పోసుకోవాలి. నెలసరి సమయంలో రాగి చెంబుని ఎలా పెట్టుకోవాలి అని అంటున్నారండి చాలామంది. కానీ నెలసరి సమయంలో రాగి చెంబుని ముట్టుకోకూడదండి, ఓకేనా. రాగి అనేది కేవలము పూజ వస్తువు మాత్రమే కాదండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే లోహం అండి. నీరు తాగడానికి కూడా రాగి చెంబులో నీటిని నిల్వ చేసుకొని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాబట్టి నెలసరి సమయంలో కూడా మీరు రాగి చెంబును కడిగి అందులోని నీరు పోసుకొని తాగడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇలా పూజ చేసే రాగి చెంబును మాత్రం అస్సలు ముట్టుకోవద్దండి. పూజ సమయంలో నెలసరి రోజుల్లో పూజకు దూరంగా ఉండటము ఆనవాయితీ అండి. కాబట్టి ఆ సమయంలో పూజ గదిని రాగి చెంబును కదిలించకూడదండి. అనుకుంటే వేరే వాళ్ళతో దాన్ని కడిగించి పూజ గదిలో మనం ఎక్కడైతే మీరు పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు, ప్లేస్ లేదండి అంటే, లేకపోతే ఈశాన్య మూల అయినా సరే. ప్రతి ఇంటికి కూడా ఈశాన్య మూలాన అయితే ఉంటుంది కదా, ఈశాన్య మూలానే పెట్టుకోండి. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ఇలా ఈశాన్య మూలాన్ని పెట్టుకొని చూడండి. ఒక 2 వారాలు చూడండి, మీకే తెలుస్తుందండి. రాగి చెంబు పరిహారం చాలా శక్తివంతమైందండి. కానీ ఎట్టి పరిస్థితిలో నెలసరి సమయంలో ఏదైనా సరే నమ్మకాన్ని బట్టి మనకైతే రాగి చెంబు పరిహారం అయితే చేసుకోవాలండి. అందరూ పెట్టుకోవాలని నేనైతే కోరుకుంటలేనండి. ఎవరైతే నమ్మకంతో ఈ పరిహారం చేయదలుచుకున్నారో వాళ్ళే పెట్టుకోండి. మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. షేర్ చేయండి తప్పకుండా వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ కావాలని మనం తప్పిస్తూ ఉంటాం కదా, అందుకేనండి ఈ వీడియో. మరి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. అందరినీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.